హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు ప్రేమ గురించి అబ్బురపరిచే 8 విషయాల గురించి మనం తెలుసుకుందాం. ప్రేమ అనేది తరతరాలుగా చెక్కు చెదరని భావోద్వేగపు బంధంగా నిలుస్తూ వస్తుంది. ప్రేమే మనుషులను దగ్గరగా చేస్తూ ఉంటుంది. అంతేకాదు, మనుషుల మధ్య బంధాన్ని మరింతగా బలపరుస్తూ ఉంటుంది. ఈ ప్రేమే లేకపోతే ఎలాంటి బంధము నిలబడదు. ఈ ప్రేమే లేకపోతే ఎలాంటి రక్త సంబంధము నిలబడదు. అందరి నమ్మకం ప్రకారం ఈ ప్రేమ అనే బంధాన్ని కొలవడం అనేది సాధ్యం అయ్యే పని కాదు. తల్లికి బిడ్డకు మధ్య ఎంత ప్రేమ ఉంటుంది అనేది ఎలా చెప్పగలం? బిడ్డను అన్ని రకాల ఆపదల నుంచి కాపాడాలి అన్నది తల్లి అంతరాల్లోనే ఉండిపోతుంది. ఇలా ప్రేమ గురించి మతి పోగొట్టే అంశాలు ఎన్నో ఉంటాయి. ప్రేమ అనేది కేవలం తల్లి బిడ్డల మధ్య అనుబంధమేనా? రక్త సంబంధికుల్లోని ప్రేమ ఆప్యాయతలు వెల్లివిరుస్తాయా? నిజం చెప్పాలంటే ఎన్నో సందర్భాల్లో అనుకోని వ్యక్తుల మధ్య కూడా ప్రేమ పుట్టవచ్చు. ఈ ప్రేమే ఒక జంటను దగ్గర చేర్చి వారిని ఏకం చేస్తుంది. ఈ ప్రేమే వైవాహిక బంధాన్ని కొన్నేళ్ల పాటు మన్నగలిగేలా చేస్తుంది. ఆ తర్వాతే కుటుంబము అన్నీ మొదలవుతాయి. ఈ భూమిపై కొంతకాలం జీవించే మన మనుషులకు ప్రేమను పొందడం, అందివ్వడం అనేది ఒక అదృష్టంగానే భావించాలి. ప్రేమ గురించి తమకు అంతా తెలుసు అనుకుంటారు చాలామంది. అయితే దీనికి సంబంధించి ఓ 8 వాస్తవాలు ఉంటాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎలాగైతే ఆకలి, దాహం అనే దాన్ని నియంత్రించుకోలేమో, అదేవిధంగా ప్రేమను కోరుకోవడం, ఇవ్వడం అనే దానిని నియంత్రించుకోలేము. చాలామంది మగవాళ్లకు దీర్ఘకాలపు శారీరక వాంఛలు తీర్చుకోవడం కన్నా ప్రేమించబడటం అనేది చాలా ఇష్టంగా భావిస్తూ ఉంటారు. ఏదైనా అనుబంధాన్ని ఇతరుల కంట పడకుండా దాచిపెట్టడం చాలా కష్టం. భారతీయ సమాజంలో ప్రేమ అనే బంధాన్ని దాచిపెట్టడం మరింత కష్టం అని చెప్పవచ్చు. ఇలా ప్రపంచానికి మన బంధాన్ని దాచిపెట్టడం మూలాన మన భాగస్వామితో మనకు ఎక్కువ రొమాంటిక్ ఫీలింగ్స్ కలుగుతాయి. చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నది ఏమిటంటే, మనకు ఎవరైనా మంచి చేస్తే వారి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి. మన పట్ల ప్రేమ చూపించే వారితోనూ ఇలాగే ప్రవర్తించాలి. మన పట్ల ప్రేమ చూపించే వారి పట్ల కృతజ్ఞతగా ఉంటే ఆనందం రెట్టింపు అవుతుంది. ప్రేమలో పడిన వ్యక్తికి భావోద్వేగ పరంగానే కాకుండా హార్మోన్ల పరంగా కూడా మార్పులు వస్తాయి. ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామి తమకే సొంతం అన్న భావనకు వచ్చేస్తూ ఉంటారు. బలమైన మగవాడు అనేది పైకి కనిపించిన ఆడవారితో పోలిస్తే మగవాడు చాలా బలహీనంగా ఉంటాడు. అందుకే జంటలు విడిపోయినప్పుడు మగవాళ్ళే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. 20 ఏళ్ల వయసులో ఉన్నవారైతే ఈ బాధ మరింత తీవ్రంగా అనుభవిస్తూ ఉంటారు. అపరిచిత వ్యక్తులను కొంతసేపు తదేకంగా ఆకర్షణీయంగా చూస్తూ ఉంటే మన లోపల కొన్ని హార్మోన్లు విడుదల అవుతాయి. దీన్నే తొలి చూపులో ప్రేమ అంటారు. ఇది శాస్త్రీయంగా నిరూపితం అయింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే భావన కల్పించినది కాదు. ఎవరినైనా తీసి పడేస్తే వాళ్ళు ఫ్రస్ట్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది. ఇలా తీసి పడేసిన వారిని ఎవరైనా కొంచెం ఆప్యాయంగా పలకరిస్తే చాలు, ఇట్టే ప్రేమలో పడిపోతారు. మనకు ఇష్టమైన వారి చేతులను పొదివి పట్టుకుంటే ఒత్తిడి దూరం అవుతుంది. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది నిజం. ఇది ఏ రకంగానూ సాధ్యం కాకపోతే మనం ప్రేమించే వారి ఫోటోను చూసినా సరే చాలా మట్టుకు ఒత్తిడి, బాధ మాయం అవుతుంది. ప్రేమ అనే భావన ఎన్నో రకాల శారీరక బాధలనే కాదు,
మానసిక ఆందోళనలను కూడా తగ్గించగలదు. ఓకే ఫ్రెండ్స్, ప్రేమ గురించి అబ్బురపరిచే 8 విషయాలను గురించి తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.